అడగంది అమ్మాయినా అన్నం పెట్టదన్నారు వెనకట సామెత ఉన్నారు, ఉత్తగా రాలే. మనం ఓటే అడగలేదు అనుకో, మీరు ఏమనుకుంటున్నారు ఎవరికి వాళ్ళు, ఇక మనకేముంది ఒకేంటి వాడు ఉన్నాడా ఆడ అని అనుకుంటున్నారు మీరు. అది తప్పు. ఎంత ఎదిగితే అంత ఒదగాలి, అంత మర్యాదగా ఉండాలి, అంత వినమ్రతతో ప్రతి గడప గడపకు పోవాలి. గుండె గుండెను కూడా తట్టి కారుకు కేసీఆర్కు ఓటేమని అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది. గాడిద గడ్డేసి బర్రెను పార్లమెంట్ ఇస్తారే, ఇస్తుందా? పాలిచ్చే బర్రెకు గడ్డేయాలి, బ్రహ్మాండంగా పాలు పెట్టుకోవాలి. పని చేసే టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, చెయ్యి బట్టి పని చేయించుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాయి. చిట్టా అంటే కాంగ్రెస్ మస్తుగా తిట్టచ్చు, కానీ ఏం తిట్టబుద్ధి అవుతుంది ఇక. ఎందుకంటే అది ఏం మిగలలే కదా. నేను ఇక ఉన్న సుత్తమ్మ కూడా వస్తుందంట రేపు మాపు. ఇక ఏమున్నది, ఇక ఎవరిని తిట్టాలి ఇప్పుడు? బీజేపీ వాళ్ళకేమో ఉనికే లేదు, ఇక ఉన్నది ఏమన్నా, కానీ అడ్రస్సే లేదు. ఎవరిని వెళ్ళాలో కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే ఏమంటాం, కాంగ్రెస్ని ఓడగొడతాం, బీజేపీని ఓడగొడతాం అంటాం. ఇప్పుడు ఓడగొడదామంటే అసలు ఉంటే కదా, వాటి యుద్ధంలో కత్తి డాల్ కింద పెట్టింది ఆల్రెడీ. యుద్ధం స్టార్ట్ కాకముందే కింద పెట్టింది వాళ్ళు. ఎట్లా ఓడిపోతామని వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు పోటీ ఎవరకు? నర్సాపూర్కు పటాన్ చెరువుకు సిద్దిపేటకు, మెదక్ పార్లమెంటుకు కరీంనగర్ పార్లమెంటుకు మధ్య పోటీ, మెదక్ పార్లమెంటుకు వరంగల్ పార్లమెంటుకు మధ్య పోటీ. నంబర్ 1 ఎవరు ఉండాలి? మన మెదక్ జిల్లా ఉండాలి. మన ముఖ్యమంత్రి గారి జిల్లాను నంబర్ 1 స్థానంలో ఉంచాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉంది. మంచి ఛాన్స్ ఉన్నది మనకు. మన ఎంపీ గారు 5 లక్షలతో లోక్సభలో అడుగుపెట్టిండు అనుకో, దేశంలో నంబర్ 1 మన ఎంపీ ఉంటే మన ఎంపీ ఉన్నట్ట, ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్త నంబర్ 1 ఉన్నట్టు లెక్క. మన హత్తునూర మండలంలోని ప్రతి ఒక్కరం ఎస్ మా ఎంపీ నంబర్ 1 ఈ దేశంలో అని గర్వంగా కాలర్ ఎగరేసుకొని గట్టిగా చెప్పాల్సిన అవకాశం మనం తీసుకోవాలి. మంచి ఛాన్స్ ఉన్నది మనకు. అంటే మరి ఈరోజు ఎంత మంచి ఛాన్స్ ఉందంటే, నరేంద్ర మోడీ కంటే రాహుల్ గాంధీ కంటే దేశంలో నంబర్ 1 మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం ఉంది. నిజంగా ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి. ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం. జనరల్ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు, కానీ మనం హైయెస్ట్ మెజార్టీతో మన ఎంపీని గెలిపించి మన కేసీఆర్కు కానుకగా ఇచ్చి మనం మరింత అభివృద్ధిని మన నర్సాపూర్ తాలూకాకు, మన హత్నూరాకు మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి హత్నూరా వాళ్ళు మొన్న 8,000 ఇచ్చిండ్రు, ఇప్పుడైతే నాకు 10,000 ఇవ్వాలని ఉన్నాడు. 15 అంటే నువ్వు ఈ మండలం అని చెప్తున్నావు దేవేంద్రనా? ఎంత పెట్టుకుంటే మరి నాతో 15,000 ఇస్తాను దేవేంద్ర రెడ్డి గారు. ఆయన దగ్గర ప్రచారం బాగానే ఉంది. ఎంత కడతావు పెట్టి చెప్పు నాతో. ఎంత సెట్ కడతావు? ఆ 15,000 నువ్వు తెస్తే నేను ఇస్తా. 15,000 ఒక్కటి తక్కువ వస్తే నాకు ఇవ్వను. ఎంత? 1,00,000 రూపాయలు కడదామా? 1,00,000 రూపాయలు. ఇంతమంది సాక్ష్యం మరి పక్క. ఓకే, 1,00,000 కట్టిండే మీరే సాక్ష్యం.